యా వెల్కమ్ బ్యాక్. కవిత చాలా సంచలనమైన కామెంట్ చేసింది. కవిత బీఆర్ఎస్ పార్టీ కవితను సస్పెండ్ చేసిన తర్వాత కవిత కూడా నైతికంగా పార్టీ ఇచ్చినటువంటి పదవికి రాజీనామా చేసింది. పార్టీ సభ్యత్వానికి కూడా ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసింది. ఇక ఎమ్మెల్సీ పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత తన కార్యాచరణ భవిష్యత్తులో ప్రకటిస్తానని చెప్పింది. సో అంటే మేధావులతోటి, సామాజికవేత్తలతోటి, బీసీ సంఘాల నాయకులతోటి, సామాజిక తెలంగాణ కోసం కొట్లాడే వాళ్ళతోటి, తెలంగాణ మేధావులతోటి మాట్లాడి చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాను. జాగృతి నాయకులతో కూడా మాట్లాడి చర్చించి తన రాజకీయ ప్రస్థానం గురించి, రాజకీయ ప్రకటన గురించి చర్చ చేస్తానని మాట్లాడుతూనే తన చివరాంకంలో తన స్టేట్మెంట్లో జై తెలంగాణ, జై కేసీఆర్ అని చెప్పి చేసినటువంటి కామెంట్. సో భవిష్యత్తులో కేసీఆర్ పేరుతోటి రాజకీయాలు చేయబోతోంది. కేసీఆర్ తన తండ్రి నేర్పించినటువంటి ఉద్యమ పాఠాలు నేర్చుకున్నాను. తన తండ్రి ఉద్యమ నేపథ్యం ఉంది. సామాజిక తెలంగాణ అనేది తన తండ్రి నేర్పించినటువంటి భావనే. ఆ భావనతోనే నేను సామాజిక తెలంగాణ అంశాన్ని ఎత్తుకున్నా. అసలు నేను ఎక్కడ తప్పు చేశా అన్నది ప్రధానంగా చాలా అంశాలని కవిత లేవనెత్తడం జరిగింది. దాంట్లో హరీష్ రావును, సంతోష్ రావును ప్రధానంగా టార్గెట్ చేస్తూ కామెంట్లు చేయడం చాలా సంచలనంగా మారింది. సో ఇప్పటికంటే మరీ ముఖ్యంగా నవంబర్ 23, 2024 ఎప్పుడు జైలు నుంచి వచ్చిన తర్వాత ఆ రోజు మొదలు ఇప్పటి వరకు ప్రజాక్షేత్రంలోనే ఉన్నాను. ప్రభుత్వం పైన ప్రజా సంక్షేమం కోసం ప్రజల తరపునే కొట్లాడుతున్నాను. ఎక్కడ నేను పార్టీకి విరుద్ధంగా మాట్లాడలేదు. నా తండ్రి నాకు ఏది నేర్పించాడో అదే ఆయన చిటికన వేలు పట్టుకొని నేర్చుకున్నాను, నడిచాను. ఆ భావనలోనే ముందుకు పోతున్నానంటూ బీసీలకు జరిగినటువంటి అన్యాయం పైన, 42% రిజర్వేషన్ల పైన, హాస్టల్లో చనిపోయినటువంటి విద్యార్థుల పైన, గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ తో చనిపోతున్నటువంటి విద్యార్థుల పైన, మహిళలకు రావాల్సినటువంటి పెన్షన్ల పైన, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారిస్తే నేను రెస్పాండ్ అయినా, నేను మాట్లాడినా, బనకచెర్ల విషయంలో తెలంగాణ ప్రజల తరపున నేను మాట్లాడినా, భద్రాచలం ముంపు గ్రామాల గురించి మాట్లాడినా, వీటిపైన రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినా, ఇందులో పార్టీకి విరుద్ధంగా నేనేం చేసినా, ప్రజల కోసం చేసినా, తన తండ్రి నడిపించినటువంటి ఉద్యమ అంశాలు ఎత్తుకున్నా కదా, ప్రభుత్వాన్ని ప్రశ్నించుకుంటే ముందుకెళ్ళినా కదా. సో పార్టీ మొదటి నుంచి అంటే మొదటిసారి తన కొడుకు గ్రాడ్యుయేషన్ పట్టా కోసం అమెరికా వెళ్తున్నటువంటి క్రమంలో తెలంగాణ భవన్లో నా పైన కుట్రలు జరుగుతున్నాయని నిండు తెలంగాణ భవన్లోనే నేను భావోద్వేగంతో మాట్లాడితే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి అన్న కేటీఆర్ 103 రోజులైంది, ఇప్పటి వరకు కనీసం కూడా స్పందించలేదు. నేను గదవ పట్టుకొని అడిగినా, అన్నా నన్ను కాపాడు, నా మీద కుట్రలు జరుగుతున్నాయి, ఆడబిడ్డగా నేను ఆవేదన వ్యక్తం చేస్తే కనీసం ఆ అంశాన్ని కూడా పట్టించుకోలేదు. చెప్పుడు మాటలు విని నా పైన కుట్రలు చేస్తున్న వాళ్ళను వీళ్ళు దగ్గర పెట్టుకున్నారు. కానీ ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఆ బుల్లెట్ 6 అడుగుల బుల్లెట్ ఈ రోజు నన్ను గాయపరిచింది, నన్ను బయటికి గెంటేయించింది. నెక్స్ట్ నిన్ను, ఆ తర్వాత కేసీఆర్ గారిని ఆ బుల్లెట్ తగులుతుంది, జాగ్రత్తగా ఉండండి అంటూ హరీష్ రావును, సంతోష్ రావును ఉద్దేశించి రెండు రకాలుగా, వీళ్ళిద్దరూ ఒకటి అని కాదు, వీళ్ళిద్దరిని వేరువేరుగా చూస్తూ కవిత ఈ రోజు స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా కేసీఆర్ స్ఫూర్తితోనే వచ్చాను నేను, సామాజిక తెలంగాణ కోసం బీసీలకు న్యాయం జరగాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేను పోరాటం చేశాను. బంగారు తెలంగాణ రాలేదు, సామాజిక తెలంగాణ కోసం నేను అడగడం తప్పే ఉంది. బంగారు తెలంగాణ అంటే హరీష్ రావు ఇంట్లో, సంతోష్ రావు ఇంట్లో బంగారం కుప్పలు ఉంటే బంగారు తెలంగాణ వచ్చినట్టు కాదు, సామాజిక తెలంగాణ రావాలి, భౌగోళికంగా తెలంగాణ వచ్చింది అని ఆయన చెప్పడం జరిగింది. సో మరి ముఖ్యంగా అంటే ఇప్పటికీ 103 రోజుల నుంచి నన్ను ఎక్కడా పట్టించుకోలేదు, నేను భావోద్వేగానికి గురవుతున్నా, ఆడబిడ్డను నా మీద కుట్రలు జరుగుతున్నాయి. ఆనాడు నిజామాబాద్ లో ఓటమి మొదలు కేసీఆర్ కామారెడ్డిలో ఓడిపోయేంత వరకు వెనకాలండి కుట్రలు చేసింది ఎవరు? 2009లో కేటీఆర్ ఓటమికి 60 లక్షల రూపాయల డబ్బులు పంపించింది హరీష్ రావు కాదా కేటీఆర్ ను ఓడించడానికి? మరి ముఖ్యంగా కీలకమైనటువంటి అంశం నేరల్ల బాధితులు. ఒక ఇసుక లారీ దళిత బిడ్డ పైన ఎక్కి తొక్కి చంపేస్తే అక్కడున్నటువంటి దళితులు తిరగబడితే వాళ్ళ పైన 7 కుటుంబాల పైన 3rd డిగ్రీ చేయించింది కేటీఆర్ అని నమ్మబలికారు. కేటీఆర్ ఆ రోజు సైలెంట్ గా ఉన్నారు. కానీ సీఎంఓ నుంచి ఫోన్లు చేయించింది సంతోష్. దీని వెనకాల సంతోష్ ఉన్నారు. అక్కడ పోలీసుల్ని మెస్మరైజ్ చేసి సీఎంఓ నుంచి ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ పైన 3rd డిగ్రీ చేస్తే ఈ రోజు వాళ్ళ బతుకులు పనికి రాకుండా పోయినాయని చెప్పేసి సంతోష్ను ఉద్దేశించి చాలా సంచలన కామెంట్ చేసింది. నేరెళ్ల ఘటనకు కేటీఆర్ కు సంబంధం లేదని. రైట్, ఒకసారి నేరెళ్ల హరీష్ ఉన్నారా లైన్ లో? పీసీఆర్ బిఫోర్ దట్ ఒకసారి హరీష్ రావు బయట ఒకసారి విందాం. అన్న ఇవాళ మీతో బాగున్నట్టు వాళ్ళు నటించవచ్చు, హరీష్ అన్న కావచ్చు, సంతన్న కావచ్చు, కానీ వాళ్ళు మన మంచి కోరుకునే వాళ్ళు కాదు, వాళ్ళు తెలంగాణ ప్రజల మంచి కోరుకునే వాళ్ళు కాదు, వాళ్ళు కేసీఆర్ గారు మంచి కోరుకునే వాళ్ళు కాదు. వాళ్ళను మీరు దూరం పెట్టి రాజకీయంగా తెలంగాణ రాష్ట్ర సమితిలో ఇప్పుడు బీఆర్ఎస్ లో పనిచేస్తున్నటువంటి హార్డ్ కోర్ కార్యకర్తలను దగ్గరికి తీసుకొని, ప్రజా ఉద్యమాలు తీసుకొని ప్రజల దగ్గరికి పోతేనే మన పార్టీ బతుకుంటుంది, నాన్న పేరు బాగుంటుంది.
ఇవాళ నాన్నకు సిబిఐ అనేటటువంటిది వచ్చిందంటే అది కేవలం 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 హరీష్ రావు గారు, సంతోష్ రావు గారి అవినీతి వల్లనే వచ్చిందని మళ్ళొకసారి నేను గంటాపదంగా చెప్తున్నాను. వాళ్ళ ఫాలోవర్స్ అంతా నిన్నటి నుంచి చెప్తున్నారు హరీష్ అన్న చాలా కష్టపడ్డాడు, డే 1 నుంచి ఉన్నాడు అని. డే 1 నుంచి లేడండి. ఆనాడు టీఆర్ఎస్ పార్టీ పెట్టినాక 9-10 నెలల తర్వాత వచ్చింది హరీష్ రావు గారు. డే 1 నుంచి లేరు. నమ్మకం లేకుండా ఆయన పార్టీ నిలబడుతుందో ఉంటుందో పోతుందో అని. అదేవిధంగా నేను పెద్ద ట్రబుల్ షూటర్ అంటాడు. ట్రబుల్ షూటర్ కాదు, ఈజ్ బబుల్ షూటర్. ఆయన ఏంటంటే ట్రబుల్ ఆయనే క్రియేట్ చేస్తాడు, చేసి నేనే సాల్వ్ చేసినట్టు నటిస్తాడు. నేను పెద్ద ట్రబుల్ షూటర్ అంటాడు. ట్రబుల్ షూటర్ కాదు, ఈజ్ బబుల్ షూటర్. ఆయన ఏంటంటే ట్రబుల్ ఆయనే క్రియేట్ చేస్తాడు, చేసి నేనే సాల్వ్ చేసినట్టు నటిస్తాడు. ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ డిసైడెడ్ ఒకటే క్యాండిడేట్ని పెడదామని. కానీ హరీష్ రావు గారు ఇంటర్నల్గా బీజేపీ వాళ్ళతో మాట్లాడుకొని ఏం చెప్తారంటే, మీ దగ్గర నుంచి ఒక క్యాండిడేట్ని ఇవ్వండి, నేను మామయ్యని కన్విన్స్ చేసి రెండో క్యాండిడేట్కి పెట్టిస్తా అంటే హీ వాంట్స్ టు క్రియేట్ ట్రబుల్. ఈ క్రైసిస్లో ఆల్రెడీ మన పార్టీలోకి వెళ్ళి 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినాక 38 మందిలో 10 మంది పోయినాక నువ్వు ఇంకో సెకండ్ క్యాండిడేట్ని పెడితే ఎంత కన్ఫ్యూజన్ అవుతుంది? ఎవరెవరు ఎట్టేట ఓట్లు వేస్తారు? అంటే హార్స్ ట్రేడింగ్కి ఈయన ట్రబుల్ షూటర్ గారు ట్రబుల్ ఓపెన్ చేస్తారు అన్నట్టు. 2018 ఎన్నికలలో హరీష్ రావు గారు 20-25 మంది ఎమ్మెల్యేలకు ఎన్నికలలో అడిషనల్ ఫండింగ్ ఇచ్చారు, పార్టీ ఇచ్చింది కాకుండా. ఏడికేళ్ళు వచ్చినాయి హరీష్ రావు గారికి అన్ని డబ్బులు? 100% కాళేశ్వరంలో జరిగిన అవినీతి నుంచి వచ్చిన డబ్బులే. ఆయన ఆలోచన ఏం చేసిందంటే ఏమైనా కొద్దిగా అటు ఇటు అవుతుందేమో రిజల్ట్, నా దగ్గర ఎమ్మెల్యేస్ ఉండాలని ఆలోచన చేసి. మీకు అసలు అట్లాంటి ఆలోచన 2017లో నేరేళ్ల ఘటన జరిగింది. అక్కడ ఒక కంపెనీకి చెందినటువంటి లారీ, ఇసుక లారీ అక్కడటువంటి ఆ గ్రామం గుండా వెళ్తుంటే అక్కడ ప్రజలు అడ్డుకోవడం జరిగింది. దాన్ని ప్రజలు అడ్డుకుంటే వాళ్ళపైన లారీ ఎక్కించారు అన్నది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. దానిపైన కేటీఆర్ కూడా అప్పుడు విచారణకు ఆదేశించారు. సో 7 కుటుంబాలపైన పోలీసులు 3rd డిగ్రీ ప్రయోగించారన్నది కవిత చేసినటువంటి సంచలనమైనటువంటి ఆరోపణ. ఇది కేటీఆర్ కు సంబంధం లేదు. కేటీఆర్ వెనకుండి చక్రం తిప్పి సీఎంఓ నుంచి ఫోన్లు చేయించి ఒత్తిడి తెచ్చింది పోలీసు వాళ్ళపైన సంతోష్ రావు అంటూ కవిత చాలా సంచలనమైన కామెంట్ చేశారు. రైట్, అదే నేరేళ్ల ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు 2015 నుంచి 2025 వరకు కోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నటువంటి కోల హరీష్ మనతో పాటు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. యా హరీష్, గుడ్ ఆఫ్టర్నూన్. హరీష్, గుడ్ ఆఫ్టర్నూన్. నేరేళ్ల ఘటన 2017లో ఇసుక లారీ తొక్కి చనిపోయిన నేపథ్యంలో ఆ ఘటన అంతా తెలుసు, 3rd డిగ్రీ జరిగిందన్న ఆరోపణ. ఈ రోజు కవిత కూడా ఆ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. ఆ రోజు నుంచి మీరు కేటీఆర్ పైన పోరాటం చేస్తున్నారు, కేటీఆర్ ని మీరు విమర్శించారు. బట్ ఇప్పుడు కేటీఆర్ లేరు, దీని వెనకాల సంతోష్ రావు ఉన్నారు, సంతోష్ సీఎంఓ నుంచి ఫోన్లు చేయించారని ఒక సంచలనమైనటువంటి మాట కుండబద్దలు కొట్టారు. సో ఇప్పుడు ఐ థింక్ ఈ రోజు కూడా మీరు కోర్టు హియరింగ్ పోయినట్టున్నారు ఈ అంశం పైన. సో ఇప్పుడు ఏం మాట్లాడాలనుకుంటున్నారు? అన్న ఏం మాట్లాడంటే ఇన్ని రోజులకైనా ఒకటి ఏంటంటే అన్న, ఎప్పటికైనా చేసిన పాపం దాగదన్న. సరే, ఆ రోజు మాకు స్థానికంగా ఇక్కడ కేటీఆర్ ఎమ్మెల్యే కాబట్టి ఆయన ఆ రోజు ఇన్సిడెంట్ జరిగినప్పుడు సైలెంట్ ఉన్నారు కాబట్టి మేము ఆయన అనాల్సిన పరిస్థితి ఉంది. ఒకవేళ అదే రోజు కేటీఆర్ గారు స్పందించి ఈ ఇష్యూకి నాకు సంబంధం లేదు, చేసిన సంతోషరావు అని చెప్పుంటే ఇలా మా కుటుంబాలు సంతోషంగా మేము న్యాయ పోరాటం చేసే వల్ల మాకు న్యాయం దక్కేదన్న. కానీ ఆ రోజు అట్లాంటి పరిస్థితి జరగలేదు కాబట్టి మేము నిర్విరామంగా ఆయన పైన పోరాటం చేస్తాము. ఇప్పటికి కూడా పోరాటం చేస్తున్నాము. ఇలా హైకోర్టులో కూడా కేసు హియరింగ్ నడిచింది. డెఫినెట్ గా భవిష్యత్తులో మాకు ఇప్పుడు చాలా నమ్మకసక్యమైన విషయం ఏంటంటే, ఇన్ని రోజులకైనా కవితక్కువ ద్వారా నేరేళ్ల సంఘటనలో సంతోషంగా ఉండడని చెప్పేసి తెలంగాణ సమాజం ముందట కుండ బద్దలు కొట్టిందని చెప్పింది అనేది మాకు చాలా సంతోషాన్ని కలిగించింది అన్న. ఎందుకంటే మేము చేస్తున్న న్యాయ పోరాటంలో ఇప్పుడు అక్క చెప్పిన అంశం కూడా మాకు చాలా బలాన్ని చేకూరుస్తుంది, న్యాయ వ్యవస్థకు చేకూరుస్తుంది. ఇప్పుడు అంటే ఇది చాలా బాధాకరం. అప్పుడు తెలంగాణ మొత్తాన్ని కూడా చాలా కుదిపేసినటువంటి ఘటన, కుటుంబాలను లాఠీ చార్జ్ చేయడం, అర్ధరాత్రుల వరకు కొట్టడం, దీని వెనకాల కేటీఆర్ ఉన్నారని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు మీరు. ఆఫ్ కోర్స్ మీరు అందులో ముందుండి నడిచినటువంటి వ్యక్తి. మిమ్మల్ని కూడా చాలా సందర్భాల్లో సిరిసిల్ల కేటీఆర్ వచ్చిన ప్రతిసారి కూడా హౌస్ అరెస్ట్ చేయడాలు, లేదంటే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టాలి, ఇవన్నీ కూడా జరిగాయి. బట్ ఇప్పుడు ఇది కేసు కొత్త కోణం కనిపిస్తోంది. సో ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు కవిత మాటలను బేస్ చేసుకొని? అన్న, ఇప్పుడు ఐ న్యూస్ వేదిక ద్వారా ఇప్పటికీ వాస్తవాలు ఎమ్మెల్సీ కవితక్క చెప్పింది. కేసీఆర్ గారి పుత్రిక కవితక్క స్వయంగా చెప్పింది. నేరేళ్ల సంఘటనలో కేటీఆర్ తప్పు లేదు, సంతోషరావుదే తప్పు ఉంది, ఆయననే కొట్టించుండు, సీఎం నుంచి ఫోన్లు చేసి బెదిరించింది కూడా ఆయనని ఆమె క్లియర్ గా చెప్పింది. ఇప్పుడున్న మన రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా రేవంత్ అన్న గాని ఇప్పటికీ వాళ్ళు సీరియస్ గా తీసుకొని అక్క ఇప్పుడు కవితకి ఇచ్చిన స్టేట్మెంట్ ద్వారా ఎవరైతే మాపై దాడి చేసిండో, ఎవరైతే మమ్మల్ని 3rd డిగ్రీ ప్రయోగించిండో, ఎవరైతే మా జీవితాలను ఇలా బతకలేని పరిస్థితులు వేసిండో వాళ్ళ పైన SC/ST అట్రాసిటీ కేసు ప్రభుత్వం పెట్టాల్సిందే. ఇప్పుడు కంపల్సరీ పెట్టాల్సిందే. మమ్మల్ని ఎవరైతే కొట్టిండో మన జైలుకు పంపాల్సిందే. విశ్వజిత్ కంపాటి IPS,
ఎస్ఐ రవీందర్ తో పాటు ఒక 25 మంది కానిస్టేబుల్స్ అన్న డిస్ట్రిక్ట్ గార్డ్స్ వీళ్ళందరూ కలిసి ఒక వారం రోజులు మమ్మల్ని 3rd డిగ్రీ మాపై ప్రయోగించి రక్తాలు వచ్చేటట్టు కొట్టి మత్తు ఇంజక్షన్లు ఇచ్చి మత్తు గోళీలు ఇచ్చి ఇలా మేము సంసారాలకు పరికి రాకుండా కొట్టించి మా జీవితంలో సర్వనాశనం చేసిరన్న. ఈ ఊసురు వట్టి ఎట్లా పోతాయినా మేము వట్టి ఎట్లా ఇచ్చిపెట్టాం. ఈ రోజు కవితక్క గారు ఇచ్చిన స్టేట్మెంట్ మా కేసుకు బలాన్ని చేకూరుస్తుంది. ఇప్పటికైనా కేటీఆర్ గారికి సంబంధం లేకపోతే ఆయన కూడా మాకు మద్దతు తెలపాలి. కాంగ్రెస్ ప్రభుత్వం క్లియర్ గా ఇప్పుడు ఈ బయట ఈ న్యూస్ కాంగ్రెస్ ప్రభుత్వం అందరు చూస్తున్నారు కాబట్టి ప్రభుత్వం ఇలా ముందుగా చొరవ తీసుకొని ఎవడైతే ఆమె చెప్పింది క్లియర్ గా సంతోష్ రావు కొట్టించడని చెప్పింది. సంతోష్ రావు పైన ఈ కేసు పైన ఎవడెవడు ఉన్నారో దీని వెనక ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి పైన SC ST అట్రాసిటీ చేయాలి. SP విశ్వజిత్ కంపార్ట్ అనేటోనే అంతే అట్రాసిటీ చేసి వాళ్ళకి జైలుకు పంపాలన్న. మామయ్య 3rd డిగ్రీ చేసి మా సంవత్సరాలను సర్వనాశనం చేసినప్పుడు వాడు బయట ఎట్లా తిరుగుతాడన్నా? ఆవేదనతో మాట్లాడుతున్నా. 8 సంవత్సరాలు 9 సంవత్సరాల నుంచి నిర్విరామంగా మాట్లాడుతున్నా. అన్ని కేసులను ఎదుర్కొని రాజకీయంగా ఎదుర్కొని అన్ని పరంగా ఎదుర్కొని ఉంటే మా పైన నిందలు మా పైన మోసాలు చేసి మమ్మల్ని అవినీతి కుంభకర్ణంలో నేటి మమ్మల్ని అన్ని రకాల అంటే ఇందులో కవిత చేసినటువంటి గత 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే సంతోష్ రావు, హరీష్ రావు వీళ్ళ ద్వారానే కేసీఆర్ కు నష్టం జరుగుతుంది, కేటీఆర్ కు నష్టం జరుగుతుందని ఆమె చేసినటువంటి కామెంట్. సార్ అది మీకు అనవసరమైనా కానీ నేరల ఘటన విషయంలో కేటీఆర్ పాత్ర లేదు, కేటీఆర్ కు సంబంధం లేదు, బట్ కేటీఆర్ ని బ్లేమ్ చేయించాడు సంతోష్ రావు, అక్కడి నుంచి ఫోన్ చేయించానని. సో ఇప్పుడు మీరు ప్రభుత్వాన్ని కానీ కేటీఆర్ ని కానీ లేదంటే కవితను కానీ కలిసి మద్దతు తెలిపేటువంటి అవకాశాలు ఉన్నాయా? తప్పకుండా కవితక్క అపాయింట్మెంట్ తీసుకొని తొందరలోనే ఆమెను కలుస్తా. దాంతో పాటు ఇప్పుడు అక్క కూడా కేటీఆర్ కు సంబంధం లేదని క్లియర్ గా చెప్పింది. వారిని కూడా కలుస్తా, వారి మద్దతు కూడా నా కేసు పరంగా వారి మద్దతు కూడా తీసుకుంటా. డైరెక్ట్ ఆయన పోయి కలుస్తా. అన్న మీ ప్రమేయం వినప్పుడు మాకు మద్దతు ఇవ్వండి, మాకు కోర్టులో కేసు నడుస్తుంది, మీరు మాకు మద్దతు ఇస్తే మాకు న్యాయం జరుగుతుంది, మాపై ఎవడైతే దాడి చేసినా శిక్ష పడతారని చెప్పేసి కేటీఆర్ గారిని కలుస్తా, కవితక్కని కలుస్తా. ఇప్పుడు ముఖ్యంగా ప్రభుత్వానికి చెప్పేది ఒకటే, ఇంత నిశ్చగా అంటే ఇంత ఖచ్చితంగా కవితక్క విషయం చెప్పింది కాబట్టి ప్రభుత్వం దీని మీద సీరియస్ గా స్పందించి ఈ రోజు హైకోర్టులో మాది హియరింగ్ నడిచింది కాబట్టి ప్రభుత్వం ముందస్తుగా కంపల్సరీ ఎవడైతే దాడి చేసినా వాడిపై చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉన్నది కాబట్టి ప్రభుత్వం చేతులు ఉంటుంది. అది ఇప్పుడు మా కేసు విషయం అనేది ప్రభుత్వం చేతులు ఉంటుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు సంతోష్ రావు పైన SP విశ్వజిత్ కంపార్ట్ పైన SI రవీందర్ పైన SC ST అట్రాసిటీ కేసు పెట్టి దీన్ని CBI ద్వారా దర్యాప్తు చేస్తే పూర్తిగా ఎవరు ఉన్నారనేది బయటపడుతుంది అన్న. మేము కోరుకునేది అది. బట్ కవిత అదే కవిత ఇంకొక కామెంట్ కూడా చేశారు, సంతోష్ రావు రేవంత్ రెడ్డి ఇద్దరు కుమ్మక్కైపోయారు, టానిక్ కేసుల విషయంలో కానీ మిగతా కేసుల విషయంలో కానీ 1 రోజు 2 రోజుల వార్తలే వస్తాయి, ఆ తర్వాత ఇద్దరు అండర్స్టాండింగ్ లో ఉన్నారు, మ్యాచ్ ఫిక్సింగ్ నడుస్తుందని చెప్పేసి. బట్ ఇప్పటికీ మీరు కవిత మద్దతు తీసుకున్నా గానీ ప్రభుత్వం స్పందిస్తుంది అన్నటువంటి నమ్మకం ఉందా? ఆమె మాటల్లో వచ్చి వెతికితేనే అన్న డెఫినెట్ గా తెలంగాణ సమాజం చూస్తుందన్న. మేము 8 ఏళ్ల నుంచి కొట్లాడుతున్నామన్నా. ఇప్పటికి కూడా ప్రభుత్వం న్యాయం చేయకపోతే భవిష్యత్తులో ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితి కూడా ఉండదన్న. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నంటే గతంలో TRS పైన మేము పోరాటం చేసిన రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నేరెళ్ల సంఘటనలో బాధితుల పైన 3rd డిగ్రీ ప్రయోగించిన SP విశ్వజిత్ కంపార్ట్ పై SI రవీందర్ పై SC ST అట్రాసిటీ కేసులు పెట్టి మాకు న్యాయం చేస్తామని మాట ఇచ్చింది గతంలో. మేము మొన్న 1 year బ్యాక్ కూడా మేము రేవంత్ రెడ్డి గారిని CM గారిని కలవడం జరిగింది. వారు కూడా పూర్తి మద్దతు ఇచ్చారు, తప్పకుండా మీకు న్యాయం చేస్తాం, SP విశ్వజిత్ కంపార్ట్ పైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఏమి కూడా చర్యలు జరగలేదు. ఈ న్యూస్ తోనైనా తెలంగాణ సమాజం అంతా చూస్తుంది కాబట్టి ప్రజలందరికీ వాస్తవాలు తెలిసినాయి కాబట్టి ఇప్పుడు కూడా ప్రభుత్వం స్పందించకపోతే ప్రభుత్వానికే ఇబ్బంది అన్న. దానికి ఇక ఒకవేళ వీళ్ళు కూడా చేయకపోతే అది ఇక వేరే అనుకుంటారు. ప్రజలకు కూడా చూస్తున్నారు కదా అన్న, ఏది మంచి ఏది చేయడానికి వాళ్ళు కూడా చూస్తున్నారు కాబట్టి తర్వాత రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఎవడో చేసిన తప్పు మీరెందుకు మొయ్యాలి? మీరు నిజాయితీగా ఉన్నారు, వాడు ఎవడో తప్పు చేసిన వాడిపై చర్యలు తీసుకుని మాకు న్యాయం చేస్తే తెలంగాణలో మీకు కూడా మంచి పేరే ఉంటుంది కదా, జనం కూడా మిమ్మల్ని కూడా స్వాగతిస్తారు కదా. మేము కోరుకునేది అదే అన్న. రైట్, థ్యాంక్ యూ హరీష్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి పార్టీకి వ్యతిరేకంగా పార్టీని భూస్థాపితం చేయడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళు, ఒక వెన్నుపోటు పోవడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళు హరీష్ రావు, సంతోష్ రావు ధనదాహమే ధ్యేయంగా లక్ష్యంగా వీళ్ళు పనిచేస్తున్నారు అని చాలా సంచలనమైనటువంటి కామెంట్లు చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 25 మంది ఎమ్మెల్యేలకు 25 మంది ఎమ్మెల్యేలకు ఎన్నికలకు డబ్బులు అంటే పార్టీ ఫండ్ కాకుండా మీరు పర్సనల్ గా డబ్బులు పంచారు, ఖర్చులకు ఇచ్చారు అంటే ఇదంతా కాళేశ్వరం అవినీతి సొమ్మే. దాంతోనే మీరు ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు, ఒక కోటరీని ఏర్పాటు చేసుకున్నారు అంటూ కూడా చాలా సంచలనమైనట్టు కామెంట్ చేస్తూ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పైన కూడా అదే విధమైనటువంటి కామెంట్లు చేసింది. ఒక మిడిల్ క్లాసు కుగ్రామానికి చెందినటువంటి పోచంపల్లికి 100 కోట్ల రూపాయలు ఎట్లా వచ్చాయి, 750 కోట్ల రూపాయలతోటి విల్లాలు కన్స్ట్రక్షన్స్ ఎట్లా జరుగుతున్నాయి అంటే కేవలం సంతోష్ రావు క్లాస్మేట్ కాబట్టి ఈరోజు ఆయన 100 కోట్ల రూపాయలకు ఎగబాకాడు అన్నది ప్రధానంగా కవిత చేసినటువంటి సంచలన ఆరోపణ.
నవీన్ రావు ఎమ్మెల్సీగా కేసీఆర్ అవకాశం ఇస్తే ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది కేసీఆర్ కానీ సంతోషే నా దేవుడు అంటే ఆర్థిక పరంగా ఇక్కడ చాలా కుమ్మక్కు నడుస్తోంది. ఆర్థిక పరంగా కుమ్మక్కు అవుతున్నారు. అందరినీ డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తున్నారు. కేసీఆర్ కోటరీని కేసీఆర్ కి తెలియకుండా కూలగొడుతున్నారు. ఈ రోజు నా వంతు వచ్చింది, రేపు రామన్న వంతు, ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండు రామన్న అంటూ, తండ్రిని జాగ్రత్తగా చూసుకో రామన్న అంటూ అన్నకు ఒక సూచన ప్రాయంగా ఒక భావోద్వేగంగా కవిత కొన్ని మాటలు ఎత్తి చెప్పడం జరిగింది. పార్టీ నుంచి సస్పెండ్ అవ్వడం బాధాకరమే, కానీ నాది ఉద్యమ నేపథ్యం ఉంది. 2007 నుంచి అంటే 27 ఏళ్ల వయసులో నేను రాజకీయాలకు వస్తే ఇప్పుడు 47 ఏళ్ల వయసు. 20 ఏళ్లలో నేను రాజకీయాల్లోనే ఉన్నాను, ఉద్యమంలోనే ఉన్నాను, పోరాటాల్లోనే ఉన్నాను. నా ఎంపీ పదవి కోసం పోరాటం చేశా, ఎంపీగా ఓడిపోయిన తర్వాత పోరాటం చేశా, దాని వెనకాల కుట్రలను ఎదుర్కొంటూ పోరాడుతూనే ఉన్నా. సొంత పార్టీలో ఉండి కూడా పోరాటం చేశా, సొంత పార్టీ నాయకులతోనే పోరాటం చేశా, పోరాటం చేస్తా అంటూ కూడా చాలా కీలకమైనటువంటి కామెంట్లు చేయడం జరిగింది. మేకవన్నే పులులు వీళ్ళు, కలికాలం కాబట్టి అబద్ధాలే నడుస్తాయి, మోసాలే నడుస్తాయి. సో ప్రస్తుతానికి వాళ్ళది నడుస్తుంది. కానీ నేను కేసీఆర్ బిడ్డను, కేసీఆర్ రక్తంతోనే ఉన్నాను, కేసీఆర్ రక్తమే నాలో ప్రవహిస్తోందంటూ కూడా తన ప్రాణం పోయిన కేసీఆర్ గాని కేటీఆర్ గాని హాని అస్సలే చేయనంటూ కూడా కవిత సంచలన కామెంట్ చేయడం చాలా అంటే కొంత రాజకీయ పరంగా మాత్రం బీఆర్ఎస్ పార్టీలో ఒక భారీ కుదుపని చెప్పాలి. తో పాటు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సవాల్ విసిరింది. వీళ్ళ పైన పెట్టినటువంటి కేసులు ఏమయ్యాయి, ఏ రోజు వార్త వచ్చినా ఒక రోజు హెడ్లైన్లు, రెండో రోజు వార్త, మూడో రోజు వార్త గాయమవుతుంది. ఏం జరుగుతోంది? ప్రధానమైనటువంటి పత్రికల్లో వాళ్ళ సొంత ఛానల్లో కూడా తనను చూపించడం ఆపేశారు. 103 రోజులుగా చాలా మొండిగా ఉన్నాను, నేనెంత గయ్యాడతానో అందరికీ తెలుసు, ఖచ్చితంగా ఈ ముఠాను అడ్డుకుంటా, ఈ ముఠా రాజకీయాలు మొత్తం బయట పెడతానంటూ కూడా చాలా సంచలనమైనటువంటి కామెంట్లు చేయడం జరిగింది. అంటే కింది స్థాయిలో ఉన్న వాళ్లకు పై స్థాయిలో జరుగుతున్నటువంటి రాజకీయాలు తెలియదు. సో సోషల్ మీడియా తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి చరిత్ర తెలియదు. ఏ రోజైతే పార్టీ డిఫెన్స్ లో పడుతుందో ఆ రోజే గతంలోనే హరీష్ రావు వెళ్ళి వైఎస్ రాజశేఖర రెడ్డిని కలిశారు. సో ఇప్పుడు కలవరన్నటువంటి గ్యారంటీ లేదు. ఫ్లైట్ లో ఏం జరిగింది? హరీష్ రావు రేవంత్ రెడ్డి ఒక ఫ్లైట్ లో ట్రావెల్ చేశారు, ఒకే ఫ్లైట్ లో ట్రావెల్ చేశారు. అక్కడ హరీష్ రావు రేవంత్ రెడ్డి కాళ్ల పైన పడ్డారు అన్నది చాలా ప్రధానమైనటువంటి ఆన్సర్. అప్పుడే తన పైన కుట్ర స్టార్ట్ అయింది. దీనికి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఆ రోజు ఆ ఫ్లైట్ లో ఏం జరిగింది? ఒక రాజకీయ కుట్ర ఆ రోజు ఆ విమానంలోనే జరిగింది. ఆ విమాన ప్రయాణం వెనుక ఉన్నటువంటి కుట్రలను బహిర్గతం చేయాలంటూ కూడా రేవంత్ రెడ్డికి ఒక సవాల్ విసిరింది కవిత. తో పాటు చుట్టూ ఏం జరుగుతుందో చూసుకో నాన్న, అన్న ఈ బుల్లెట్ నాకు తగిలింది, రేపొద్దున మీకు కూడా తగులుతుంది, మిమ్మల్ని కూడా ముంచుతుంది, నన్ను బలి చేసిండ్రు, ఇదే ప్రమాదం రామన్నకు కేసీఆర్ కు కూడా వస్తుంది, ఇది కేవలం మొదటి స్టెప్ మాత్రమే, నేను బలయ్యాను, మీరు బలి కాకుండా చూసుకోండి అంటూ కూడా చాలా సంచలనమైనటువంటి కామెంట్లు కేసీఆర్ కు రామన్నకు అంటే కేటీఆర్ కు అన్న అనుకుంటూనే సంబోధించడం జరిగింది. సరే, ఇంకా కొన్ని పత్రికలు తన పైన కుట్ర చేశారు, రాయించారు, వీళ్ళే దగ్గరుండి నన్ను గన్మెన్ల దగ్గర కూడా పోనీయలే అంటూ కూడా ఆ కోర్టు నుంచే వార్తలు బయటికి పంపించి వార్తలు వచ్చేలాగా ప్లాన్ చేశారంటూ కూడా తన చుట్టూ జరుగుతున్నటువంటి కుట్రల్ని ఆడబిడ్డగా నేను ఎదుర్కొన్నాను. కానీ నేను కేసీఆర్ బిడ్డను ఖచ్చితంగా ముందుకే పోతాను, నా పోరాటం మాత్రం ముందుకే ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ నిన్న బీఆర్ఎస్ చెందినటువంటి మాజీ మంత్రులు కానీ మాజీ ఎమ్మెల్యేలను కానీ మహిళా నాయకులు, మొదటి వరుసలో ఉన్నటువంటి మహిళా నాయకులు నిన్న ప్రెస్ మీట్ పెట్టినటువంటి సందర్భాన్ని కూడా అఫ్కోర్స్ తనపైన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం నేను స్వాగతిస్తున్నాను. కనీసం ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీలో ఒక అంతర్గత స్వాతంత్రం వచ్చింది, దీనిని స్వాగతిస్తున్నాను. నా పైన ప్రెస్ మీట్లు పెట్టడం, మోర్ ఓవర్ ఈ దిష్టి బొమ్మలు తగలబెట్టే వాళ్ళు కానీ లేదంటే ఫ్లెక్సీలు తగలబెట్టే వాళ్ళు కానీ వీళ్ళు కేసీఆర్ కు సిబిఐ విచారణ నోటీసులు ఇచ్చినప్పుడు ఏమైపోయింది ఈ ఉత్సాహం? ఆ రోజు ఎందుకు మీరు తగలబెట్టలేదు? నా విషయానికి వచ్చేసరికి ఎందుకు ఇట్లా చేస్తున్నారంటూ కూడా పార్టీ నాయకులందరికీ కూడా గట్టి వార్నింగ్ ఇస్తూ నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళు అని మాట్లాడుతూనే కవిత పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత విషయాలన్నింటినీ కూడా ఈరోజు బహిర్గతం చేస్తూ కొన్ని సంచలనమైనటువంటి కామెంట్స్ అటు కేసీఆర్ కానీ ఇటు హరీష్ రావు గారిని చెప్పడం జరిగింది. సో ఇక సంతోష్ రావు విషయాన్ని కూడా ప్రధానంగా చెప్పడం జరిగింది. చెప్పులో రాయి చెవిలో జోరీగా సంతోష్, ధనదాహం ఎక్కువగా ఉంది. కేసీఆర్ హరితహారం అని పెడితే సంతోష్ రావు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని పెట్టారు. హీరోలతోటి హీరోయిన్లతోటి ఫోటోలు దిగి ఆయన డబ్బులు వెదజల్లుకుంటున్నారు, అడవుల్ని చెరబడుతున్నారంటూ కూడా చాలా సంచలనమైనట్టు కామెంట్ చేశారు. నిజామాబాద్ నుంచి కేసీఆర్ కామారెడ్డిలో ఓడిపోయే వరకు కుట్రలు జరిగినాయి. ఈవెన్ ఈటల రాజేందర్ గెలుపు వెనుక హుజరాబాద్ ఉప ఎన్నికలో కూడా హరీష్ రావు ఉన్నారు అన్నది ప్రధానంగా కవిత చేసినటువంటి సంచలనమైనటువంటి కామెంటు. వీటికి అనుబంధంగా అంటే వీళ్ళ ప్రాజెక్టులు కానీ వీళ్ళ విల్లాలకు కానీ వీళ్ళకి సంబంధించినటువంటి
మోకిలాలో జరుగుతున్నటువంటి 750 కోట్ల రూపాయలతో జరుగుతున్నటువంటి ఈ విల్లా కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలుసు. పల్లా రాజేశ్వర్ రెడ్డి నాకు ఇవన్నీ చెప్పడం జరిగిందంటూ కూడా ఈ కోర్టులో పల్లా రాజేశ్వర్ రెడ్డిని కూడా లాగారు కవిత. సో ఇప్పుడు ఇటు పల్లా రాజేశ్వర్ రెడ్డి దీనిపైన సమాధానం చెప్పాలి, అటు రేవంత్ రెడ్డి దీనికి ఖచ్చితంగా బాధ్యత వహిస్తూ నిర్ణయం తీసుకుంటారా? నేరెళ్ల ఘటన పైన 2015 నుంచి ఈ రోజు వరకు కూడా కోర్టులో ఆ గ్రామస్తులు ఆ దళితులు పోరాడుతూనే ఉన్నారు. ఆ రోజు విచారణకు కేటీఆర్ ఆదేశించారు. బట్ ఈ రోజు ఈ క్షణం ఇప్పుడు ఇవాళ కూడా ఇటు కవిత ప్రెస్ మీట్ జరుగుతున్నటువంటి క్రమంలో అటు కోర్టులో కూడా హియరింగ్ జరిగింది. సో దానికి సంబంధించి కూడా నేరెళ్ల ఘటన వెనకాల కేటీఆర్ కాదు ఉన్నది, నేరెళ్ల ఘటన వెనక సంతోష్ రావు ఉన్నారు. ఆ లారీలతో తొక్కిచ్చింది సంతోష్ రావే, అక్కడ 3rd డిగ్రీ ఇప్పించింది కూడా సంతోష్ రావే. కేటీఆర్ నిస్సహాయ స్థితిలో ఉన్నారు, సీఎంఓ నుంచి ఫోన్లు చేయించారు. అక్కడటువంటి డీజీపీ గానీ, ఇన్స్పెక్టర్లు గానీ, కానిస్టేబుల్ గానీ వీళ్ళందరూ కూడా దీనిలో బాధ్యులే అని ఇప్పటివరకు నేరెళ్ల ఘటన పైన మొదటి నుంచి కొట్లాడుతున్నటువంటి కోల హరీష్ కూడా మనతో పాటు మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా తొందరలోనే కవితను తో పాటు అటు రేవంత్ రెడ్డిని కూడా కలుస్తామంటూ కూడా మాట్లాడారు. అంటే ఒకసారి మాట్లాడదాం. రామూర్తి గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మనతో పాటు ఉన్నారు. రామూర్తి గారు గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. కవిత కామెంట్స్ ఇప్పటివరకు నేను చెప్పా, మళ్ళీ ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. బట్ కవిత హరీష్ రావు ఒక కట్టప్పలాగా చిత్రీకరించి మాట్లాడారు. హరీష్ రావు వల్ల ఈరోజు కవిత బయటకు వచ్చింది. హరీష్ రావు తోటే ప్రమాదం, సంతోష్ రావు తోటే బీఆర్ఎస్ కు ప్రమాదం, జాగ్రత్త అంటూ అటు కేటీఆర్ కు ఇటు కేసీఆర్ కు సూచన చేసింది. ఎట్లా చూస్తున్నారు, ఏం చెప్తారు? పార్టీ ప్రమాదం అనే కవితక్కను దూరం పెట్టింది. ఎవరు ప్రమాదం కాదో వాళ్ళను హక్కు పెట్టుకున్నది. ఇప్పుడు పార్టీ ఎవరి సైడ్ ఉన్నదని క్లియర్ గా తెలిసిపోయింది. ఎందుకంటే ఇప్పుడు రాజీనామా చేస్తూ ఏదైతే పార్టీకి అదే విధంగా ఎమ్మెల్సీ ఏదైతే పదవికి రాజీనామా చేస్తూ ఏదైతే ఐకమత్యాన్ని కూడా పోగొట్టాలని పార్టీలో చూసింది. కానీ వాస్తవంగా ఐకమత్యం పోగొట్టాలని ప్రయత్నం చేసి ఐకమత్యాన్ని ఇచ్చిపోయింది. ఈ విషయంలో కవిత గారికి పూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాయి. ఎందుకంటే మా పార్టీలో చిన్న ఎక్కడన్నా ఉన్నా కూడా వాటిని అతుకు పెట్టే ప్రయత్నం చేసింది. ఎందుకంటే జరిగిన విషయాలు కూడా వాస్తవంగా ఇప్పుడు పోచంపల్లి కానీ పల్లరాజేశ్వర రెడ్డి కానీ జనగామ సంబంధించిన ఏదైతే శాసనసభ సీట్ లో కొంత గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ ను కూడా కొంత ఏంటంటే ఈ విషయంలో కూడా వాళ్ళిద్దరి మధ్యలో కొంత వాస్తవంగా గడ్డి పరకాల మధ్యలో ఇతను నిప్పేయడానికి ప్రయత్నం చేసింది. కానీ వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళు కూడా సమాధానం చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు మోకిలలో కానీ డెవలప్మెంట్ కి సంబంధించింది కానీ అది కూడా వాళ్ళు సమాధానం చెప్తారు. ఎందుకంటే ఆ స్థాయిలో వాళ్ళు ఖచ్చితంగా సమాధానం చెప్తారు. ఒక ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉంది రేవంత్ రెడ్డికి హరీష్ రావుకు. వీళ్ళు ఫ్లైట్ జర్నీ చేశారు. ఆ ఫ్లైట్ జర్నీలోనే తన పైన కుట్రలు మొదలయ్యాయి. అక్కడ ఆ జర్నీలో ఏం జరిగింది రేవంత్ రెడ్డి బయట పెట్టాలని మాట్లాడుతూనే సిబిఐ గాని ఎంట్రీ ఇవ్వడానికి హరీష్ రావు సంతోష్ రావు అవినీతి వల్లనే ఈరోజు సిబిఐ ఎంట్రీ అని కాళేశ్వరం డబ్బులు మొత్తం కూడా ఆల్మోస్ట్ 20-25 మంది ఎమ్మెల్యేలకు హరీష్ రావు పర్సనల్ గా డబ్బులు ఖర్చు పెట్టారు. దీనిపైన విచారణ జరపాలి అన్నది కవిత చేస్తున్నటువంటి డిమాండ్. శ్రీకాంత్ గారు రేవంత్ రెడ్డితోని కానీ మోడీతోని కానీ ఎవరికి సంబంధాలు ఏందన్నది కాలమే సమాధానం చెప్తుంది. ఇప్పుడు మనం ఎగిరెగిరి పడ్డా కూడా ఏంటంటే అన్ని వేస్ట్ ముచ్చట్లయితే. ఎందుకంటే నిజాలు అయితే స్లోగా తెలుస్తాయి, వాస్తవంగా నిజం ఎప్పుడు చచ్చిపోదు. ఎందుకంటే ఇప్పుడు ఈమె ఆరోపణలు ఎందుకంటే క్లియర్ గా చూసాయి. ఎందుకంటే ఆమె అక్కసు పెంచుకున్నది, ఆమె కోపం పెంచుకున్నది. ఆ కోపంలో ఫ్రస్ట్రేషన్ లో వచ్చిన మాటల్లాగా నాకు కనబడుతుంది. మొత్తం విన్నా. ఎందుకంటే నేను మొండిదాన్ని దాంతో పాటు గయ్యాలిని దయ్యాన్ని కూడా ఒప్పుకున్నది. అసలు వాస్తవంగా ఏంటంటే కేసీఆర్ చుట్టూ దయ్యాలని లాస్ట్ కు ఆమె దయ్యం అని ఒప్పుకున్నది. ఈ రోజు ఇప్పుడు మీడియా ముందే చెప్పింది కదా, ఇప్పుడు ఎవరు చెప్పడం అవసరం లేదు. ఇప్పుడు నేను కూడా ప్రత్యేకంగా చెప్పడం అవసరం లేదు. కవితక్కనే ఇట్ సెల్ఫ్ ఎందుకంటే దయాన్ని ఒప్పుకున్నది. అదే విధంగా కొంతమంది మీద ఆరోపణలు కూడా. ఎందుకంటే గౌరవ హరీష్ రావు గారు మొదటి నుంచి ఒక పార్టీ కరుడుగట్ట కార్యకర్తలాగా పనిచేస్తున్నాడు. కేసీఆర్ గారు ఏది చెప్తే అది మాత్రమే చేస్తారు. ట్రబుల్ షూటర్ మాత్రమే, బుల్లెట్ కాదు. కవితక్క మళ్ళొకసారి చెప్తున్నా, దానిలో బుల్లెట్ నింపేది కానీ పార్టీ అధిష్టానం క్రియేట్ చేసేది హరీష్ రావు. ఆ ట్రబుల్ క్రియేట్ చేసేది హరీష్ రావు. క్రియేట్ చేసి దానికి ఒక సొల్యూషన్ ఇచ్చి తానే దాన్ని క్లియర్ చేసినట్టు ఒక్కొక్క ప్రొపగండా క్రియేట్ చేస్తూ ఉంటారు. ట్రబుల్ షూటర్ కాదు, డబుల్ షూటర్. పార్టీని రేపు పొద్దున పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులను కూడా హాని కలిగించేటువంటి వ్యక్తిత్వం హరీష్ రావుదని శ్రీకాంత్ గారు ఇప్పుడు కవితక్క ఏం చెప్తాది నమ్మవలసిన పరిస్థితి ఉన్నదా? ఎందుకంటే ఇప్పుడు ఆమె ఆక్రోషం ఉండదు. ఎందుకు నమ్మకూడదు అన్నది ప్రశ్న. పార్టీలో ఉన్న వ్యక్తి, కుటుంబంలో ఉన్న వ్యక్తి కాబట్టి అది కాదు. ఎందుకు నమ్మాలన్నది కూడా నా క్వశ్చన్. ఎందుకు నమ్మాలి? కవితక్క చెప్పినా మొత్తం నిజాలని ఎందుకు నమ్మాలి? ఎందుకంటే ఇప్పుడు ఒకసారి ఒక ఆరోపణ వేసినప్పుడు అవతలలో కూడా ఛాన్స్ ఇవ్వాలి. అవతలలో ఇప్పుడు ఎవరి మీద అంటే పోచంపల్లి మీద, అదే విధంగా పల్లారాజేశ్వర రెడ్డి మీద, అదే విధంగా సంతోష్ రావు గారి మీద ఆరోపణలు వేసింది. వాళ్ళు సమాధానం చెప్తారు.
వాళ్ళు సమాధానం చెప్పిన తర్వాత అవి నిజాలా అబద్ధాలా కవితక్క చేసిన ఆరోపణలా ఏందనేది తెలిసిపోతుంది. ఎప్పుడైనా కూడా కోర్టులో కూడా న్యాయమూర్తులు కూడా ఒక్క సైడ్ వినరు. కవితక్క చెప్పిందే వాస్తవం అనుకుని ప్రజలు నమ్మొద్దు. ఎందుకంటే మిగతా వాళ్ళ సమాధానం కూడా వినడానికి మీరు ప్రయత్నం చేయండి. ఎందుకంటే వస్తాయి ఏదైనా నిజాలు ఏ విధంగా పార్టీని డ్యామేజ్ చేయాలని చూసింది, పార్టీ హైప్ చేస్తున్నప్పుడల్లా కాలు బట్టి గుంజనీకి ఎక్కడెక్కడ ఏం చేసింది, ఏ ఒప్పందాలు జరిగినాయని అన్ని మొత్తం పడతాయి. ఒక పార్టీ ఇంత ఏదైతే 25 సంవత్సరాల పార్టీ ఒకరిని వెంటనే సస్పెండ్ చేయదు. అది కూడా పేగుబంధాన్ని తెచ్చుకోదండి. ఇప్పుడు ఏంటంటే ఆమె బిడ్డ ఒక కార్యకర్త కాదు, దాంతో పాటు ఏదైతే ఒక ఎమ్మెల్సీ కాదు, దానికంటే ఎక్కువ బిడ్డ అయినా కూడా సస్పెండ్ చేసిలంటే అది ఎంత పెద్ద కారణమే ఉంటుంది అన్నది కూడా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇంకొక విషయాలు మాట్లాడుతూ సామాజిక తెలంగాణ గురించి మాట్లాడిన సామాజిక తెలంగాణ గురించి మాట్లాడే అర్హత కవితకు వాస్తవంగా లేదని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు సామాజిక తెలంగాణ తీసుకొచ్చిన క్రమంలో వాళ్ళ తండ్రి గారు పనిచేసిందని చెప్పింది, దాంతో పాటు తండ్రి గారిని విమర్శించింది. ఇప్పుడు తండ్రి గారితో విమర్శిస్తుంది, తండ్రి గారిని మెచ్చుకుంటుంది. రెండు ద్వంద్వ వైఖరులు కనున్నాయి కవితక్క దగ్గర. ఏంటంటే ఇప్పుడు బీసీలకు న్యాయం చేసినాం, అదే విధంగా దళితులకు కూడా 3 ఎకరాల భూమి ఇస్తాను, లాస్ట్ 10 లక్షల రూపాయలు కూడా సాయం చేయగలిగినాం. వాస్తవంగా తెలంగాణ నేల మీద సామాజిక న్యాయం తీసుకురావడానికి ప్రయత్నం చేసిన పార్టీ ఏదైతే మా పార్టీ ఒప్పుకుంటుంది, దాంతో పాటు ఇంకో మాట మాట్లాడు. ఈ రోజు అసలు కాళేశ్వరం విషయం మాట్లాడలేదు. నిన్న ఒక మాట మాట్లాడుతూ నాకు చాలా తెలంగాణ చెప్పండి ఆడబిడ్డగా చిన్న విషయం చెప్తా. ఎందుకంటే కేసీఆర్ బిడ్డగా అట్లాంటి ఒకసారి వినండి. సారీ, తెలంగాణ భవన్ లో తన పైన కుట్రలు జరుగుతున్నాయి రామన్న అని గదవ పట్టుకొని అడిగినా ఇప్పటికి 100 రోజులు దాటిపోయింది. ఇప్పటివరకు కనీసం ఒక్క చర్య కూడా తీసుకోలేదు. చిన్న వ్యక్తులు నా పైన మాట్లాడుతున్నా, నా పైన కుట్రలు చేస్తున్నారని చెప్పేసి కేటీఆర్ గారికి చెప్పినా కనీసం నన్ను పట్టించుకోలేదు అని ఒక ఆవేదన వ్యక్తం చేసింది. కాబట్టి ఒక మహిళ సరే బిడ్డన పార్టీ కార్యకర్తల పక్కన పెడితే ఒక మహిళా కార్యకర్తగా తన ఒక ఆవేదన వ్యక్తం చేస్తే ఎందుకు బీఆర్ఎస్ పార్టీ కనీసం రెస్పాండ్ అవ్వలేదు? వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నట్టు కేటీఆర్ ఎందుకు రెస్పాండ్ కాలేదు? ఎందుకంటే ఆల్రెడీ తెలుసు కాబట్టి. ఎందుకంటే కుట్రలు ఎవరు చేస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు, ఎవరితో ఏ విధంగా మాట్లాడుతున్నారు, పార్టీ డ్యామేజ్ కోసం ఎవరు ప్రయత్నం చేస్తున్నారు, ఏ విధమైన స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, మీడియా ముందుకు వచ్చి ఎవరు ప్రెస్ మీట్ పెడుతున్నారు, మీడియా పరంగా ఎందుకు ముందు లీక్లు ఇస్తున్నారు. అదే విధంగా నేను చెప్తున్నా, ఏదైతే ఇప్పుడు కవితక్క గారు మొదటి లెటర్ కూడా వాస్తవం చెప్తున్నా, ఉప్పల్కి సంబంధించిన ఒక కార్పొరేటర్ హస్బెండ్ కాంగ్రెస్ నేత ఫస్ట్ ఏదో మీడియాలో మాట్లాడడం జరిగింది. ఆయన మీద ఒక్క మాట మాట్లాడదు. ఎందుకంటే కేసీఆర్ గారి దగ్గర మొత్తం ఇది బయటికి రాకముందే ఒక 1 వీక్ ముందే ఆయన మాట్లాడాడు ప్రెస్ లో. మరి అది ఎట్లా లీక్ అయింది, అదెవరు లీక్ చేసిళ్ళు అని అడగదు. ఎందుకంటే అక్కడ ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి. చీకటి ఒప్పందాలు కాదని పట్టపగలు తీసుకున్న నిర్ణయాలే. వాస్తవంగా ఏదైతే హరీష్ రావు గారు కానీ లేకపోతే సంతోష్ రావు గారు కానీ మా పార్టీకి కానీ రేవంత్ రెడ్డితో ఎలాంటి సంబంధాలు లేవు. రేవంత్ రెడ్డి పొద్దుగా లేచి తిట్టేది మమ్మల్ని, అదే విధంగా మేము కూడా వాళ్ళ మీద ఎక్కువ పెట్టేది బాణం మాదే తప్ప ఇంకొవరు కాదండి. మేము కొట్లాడినంత కొట్లాడితే ఎవరు కొట్లాడతారు. పార్టీ కూడా కేసీఆర్ గారి మీద సిబిఐ ఎంక్వైరీ వేస్తే మొన్నటి నుంచి ఏదైతే మొత్తం రోడ్ల మీదకి వచ్చి దిష్టి బొమ్మలు తగలబెట్టాం, ఆమె తగలబెట్టలేదు అంటది. అసలు కార్యక్రమాలు చేయలేదు. ఆమె కనబడకపోతే మనం ఏం చేయలేము. ఎందుకంటే ఆమె ఏంటంటే చేయాలనుకున్నది, ఒక క్రమంలో పోవాలనుకున్నది. ఆమెను పోలీసు ఎప్పుడు కూడా ఆమెకు స్వేచ్ఛ ఆమె ఇచ్చినాం. ఎందుకంటే ఆమె సస్పెండ్ చేసాం, దాంతో పాటు ఆమె దారి ఆమె చూసుకోమన్నాం. అంతేగాని ఇగో ఏ పైన కూడా ఏ పార్టీ. రామూర్తి గారు 1 సెకండ్. కందుల మధు గారు ఉన్నారు మనతో పాటు, తెలంగాణ జాగృతి నాయకులు. మధు గారు నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్కారం సార్, గుడ్ ఆఫ్టర్నూన్. కవిత ప్రెస్ మీట్ లో అఫ్ కోర్స్ తను నిర్ణయం ఏంటి అన్నది ప్రస్తుతానికి కొంత సస్పెన్స్ ఉన్నా కానీ, సో తన మాటలు మాత్రం హరీష్ రావును సంతోష్ రావును చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ, ఒక బాహుబలిలో కట్టప్పలాగా విమర్శలు చేస్తూ కవిత చేసినటువంటి కామెంట్స్ రాష్ట్రంలో సంచలనంగా మారాయి. సో ఇప్పుడే ఇందాకే నేను లైవ్ లో నేరేళ్ల బాధితులతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా రేపు పొద్దున కవితను కలుస్తాను. నేరేళ్ల ఘటన పైన ఇప్పటివరకు మేము కేటీఆర్ మీద ఫైట్ చేసినాం, ఇప్పుడు మాకు కొత్త విషయం తెలిసింది. రేపు పొద్దున మేము సంతోష్ రావు పైన కూడా కేసులు పెట్టాలి, ప్రభుత్వాన్ని కలవబోతున్నాం, సో కవితక్కను కూడా కలవబోతున్నాం ఈ విషయం పైన అని చెప్పేసి నేరేళ్ల బాధితులు కూడా మాట్లాడుతున్నారు. సో వీటికి కట్టుబడి కవిత వీళ్ళ పక్షాన్ని నిలుస్తుందా, ఎట్లా చూస్తున్నారు? 100% కూడా చాలా ఓపిక్ గా రాజకీయ పరమైనటువంటి అంశాల తొందరపడకుండా టిఆర్ఎస్ పార్టీలో చేస్తున్నటువంటి కుట్రల్ని నిదానంగా తన బయట ప్రపంచాన్ని తెలిసేటటువంటి విషయాన్ని కవితక్క గారు తీసుకొచ్చారు. మేము ప్రధానంగా చెప్పేది బీఆర్ఎస్ పార్టీలో ఒకటే, 3వ దఫాల బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ఉన్నటువంటి కారణాలు రివ్యూ చేసే క్రమంలో ప్రధానంగా కేసీఆర్ గారు ఒక నాయకత్వాన్ని ప్రజలు ఒప్పుకున్నప్పుడు కూడా పక్కనున్నటువంటి ఇప్పుడు ఎవరైతే కవితక్క మెన్షన్ చేసినటువంటి పేర్ల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటర్నల్ గా చేసినటువంటి కుట్రల వల్లే టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది అనేది బలంగా కవితక్క చెప్పడం జరిగింది. ప్రజలకు కూడా ఈ నిజాలు తెలిసినప్పుడు కూడా ధైర్యంగా టీఆర్ఎస్ పార్టీలో ఇంటర్నల్ గా అందరికి తెలిసినప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా ఎవరు మాట్లాడేటటువంటి పరిస్థితి కనపడలే. ఇలా 100% కూడా కవితక్క పార్లమెంటు స్థానంలో పోటీ చేసినప్పుడు నిజామాబాద్ లో ఓడిపోయినప్పటి నుంచి ఆమె లిక్కర్ కేసుల ఢిల్లీకి జైలుకు పంపించే క్రమం దగ్గర నుంచి మొదలు పెడితే
స్టిల్ ఇవాళ వరకు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కనీసం కేసీఆర్ గారి బిడ్డ అనే గౌరవం లేకుండా ఏకవచనంతో మాట్లాడుతూ వెటకారంగా మాట్లాడుతూ కవిత వ్యక్తిగతమైనటువంటి అంశాలను కూడా చాలా దారుణంగా వాళ్ళకున్నటువంటి సోషల్ మీడియా వింగులతోటి నెలలు జీతాలు ఇస్తూ వాళ్ళ కవిత క్యారెక్టర్ కూడా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి చేయడం జరిగింది. ప్రజలకు కూడా అర్థమైంది ఇలా 100% కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో అంతర్లీనంగా ఉన్నటువంటి ఉద్యమకారులైనటువంటి నేపథ్యం ఉన్న వాళ్ళు కూడా కవితకి మద్దతు ఉంటున్నారు. 100% సంతోష్ రావు కుట్రల్ని కూడా కవితకి ఏదైతే చెప్పిందో ఇప్పుడు ఆయన బాధితులు కూడా మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కవిత హరీష్ రావు స్టాండ్ తీసుకున్నారు. కేటీఆర్ గానీ కేసీఆర్ గానీ హరీష్ రావు స్టాండ్ తీసుకున్నారు కాబట్టి కవితను నిర్దాక్షిణ్యంగా పార్టీ నుంచి బయటకు పంపించారు. అండ్ అక్కడక్కడ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ న్యూస్ హ్యాండిల్ పైన కూడా ఒక్కొక్క ట్వీట్ కనిపిస్తోంది. కవితను ఇప్పటివరకు కల్వకుంట్ల కవితగా మాత్రమే చూశారు, ఇక నుంచి దేవనపల్లి కవిత అని వాళ్ళు ట్వీట్ చేస్తున్నారు. ఇన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ కాంగ్రెస్ పార్టీ నుండి ఫేక్ న్యూస్ లో బెడదుండే, ఇప్పుడు దేవనపల్లి కవిత వర్గం నుండి సమస్య మొదలైందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇంటి పేరును కూడా మార్చేశారు. గతంలో షర్మిలకు ఎట్లాంటి పరిస్థితి వచ్చింది, ఇప్పుడు కవిత విషయంలో కూడా అదే జరుగుతోంది. దీన్ని ఎట్లా చూస్తున్నారు? ఆమె దక్షిణ భారతదేశంలో జయలలిత అవుతుందా షర్మిల అవుతుందా అనేది ప్రజలు నిర్ణయిస్తారు సార్. కానీ మేము అనేది అదే బీఆర్ఎస్ లో కొంతమంది వ్యక్తులు కొంతమందిని అపాయింట్మెంట్ చేసుకుని దాదాపు ఆ కవితకి నిన్న పెళ్ళైనట్టుగా నిన్ననే ఇంటి పేరు మారినట్టుగా చేస్తున్నారు. మరి ఇన్నేళ్లు 20 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కవితక్కని అందరు కల్వకుంట్ల కవితగా ఎందుకు పిలిచిరని మేము కూడా అడుగుతున్నాం సార్. 20 ఏళ్ళు గుర్తుకు రాని కవితక్క ఇంటి పేరు రాత్రికి రాత్రి నిన్నటి నుంచి రావడానికి గల కారణం కూడా ఎవరైతే కవితక్క వాడుతున్నటువంటి పేర్లు ఉన్నటువంటి నాయకులు వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు దాన్ని చేస్తున్నారు సార్. ఆమె రక్తము కేసీఆర్ గారి రక్తము, ఆలోచన విధానం కేసీఆర్ గారి విధానం ఉంటది. మరి ఈ 20 ఏళ్ళు గుర్తుకు రాని ఇంటి పేరు ఇయ్యాలెందుకు గుర్తొచ్చిందని మేము అడుగుతున్నాం. వీళ్ళు ప్రతిపక్ష పార్టీల కంటే దారుణంగా కవితక్క విషయంలో మాట్లాడటం అనేది ఒక మహిళా నేతగా వీళ్ళు అగౌరవపరచడం అనేది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలా ఆ అగౌరవపరుచుతూ చేసిన పనుల వల్లనే ఇలా బీఆర్ఎస్ పార్టీ ఈ పరిస్థితులకు వచ్చింది. మేము 100కి 1000% మళ్ళీ చెప్తున్నాం, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఖచ్చితంగా కవితకి ఎవరైతే పేర్లు ఇస్తున్నారో వాళ్ళు పెద్ద కోట సామ్రాజ్యంగా తయారయ్యి కోటరీగా చేయి అక్కడ సామాన్యుల్ని సైతం కేసీఆర్ గారికి అందుబాటులోకి లేకుండా చేసినటువంటి సందర్భాలని ఇలా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయే పరిస్థితి వచ్చింది. బట్ ఈ రోజు కవిత లీక్ చేసినటువంటి ఈ విషయాలన్నీ కూడా కేసీఆర్ కు తెలియదా? కేసీఆర్ దృష్టిలో లేవా? హరీష్ రావు సంతోష్ రావు ఇన్ని చేస్తున్నారని చెప్పేసి రావణ చేతులు పట్టుకొని కూడా బతిలాడారు హరీష్ రావు అని చెప్పినటువంటి కవిత రామన్ కేటీఆర్ ఎందుకు హరీష్ రావును అబ్జర్వ్ చేయలేకపోయారు, ఎందుకు గమనించలేకపోయారు? 20-25 మంది ఎమ్మెల్యేలకు ఎన్నికలకు డబ్బులు ఇచ్చారు అని కవితకు తెలిస్తే ఈ విషయం కేటీఆర్ తెలియకుండా ఉంటుందా? కేసీఆర్ వరకు వెళ్లకుండా ఉంటుందా? ఒక కోటరీ నిర్మిస్తే ఎందుకు మరి అట్లాంటి హరీష్ రావును బీఆర్ఎస్ ఎందుకు దగ్గర పెట్టుకుంది? పార్టీలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి విషయాలను ప్రస్తావిస్తే ఎందుకు కవితను బయటకు గెట్టేయాల్సి వచ్చింది? కేసీఆర్ గారు తెలంగాణ యొక్క రాష్ట్రం యొక్క స్వరూపాన్ని మార్చే క్రమంలో రాజకీయపరమైనటువంటి అంశాలలో చాలా సుదీర్ఘమైన ఆలోచనలతోటి చేసినటువంటి నాయకుడు. కానీ రెండో దఫాల ప్రభుత్వం అధికారంలోకి రాగానే హరీష్ రావు గారికి మంత్రి పదవి ఇవ్వటంలో ఇలాంటి విషయాలు కేసీఆర్ గారి దృష్టిలో ఉండటం వల్లే పదవి ఇవ్వటం అనేది చాలా రోజులు ఆపినటువంటి సందర్భం వచ్చింది. కానీ నిత్యం 24 గంటలు కేసీఆర్ గారి చుట్టూ ఒక కోటరీగా మారినటువంటి వ్యక్తులు ఈ నిజాన్ని కేసీఆర్ గారి దృష్టికి తీసుకుపోయినా మనం అబద్ధం చెప్పి సృష్టిస్తున్నటువంటి అబద్ధాలుగా మార్చి కేసీఆర్ గారికి చెప్పినటువంటి సందర్భాలు వచ్చినాయి. ఆయన ఒక రాజకీయ భీష్ముడిలాగా రాజకీయపరమైన భవిష్యత్తు ఆలోచనలతో ఉన్నటువంటి కేసీఆర్ గారిని చుట్టూ ఉన్న వాళ్ళు ఒక అబద్ధాన్ని పదే చెప్పడం వల్ల నిజంగా నమ్మాల్సినటువంటి పరిస్థితితో పాటు తెలంగాణ రాజకీయాలలో అస్థిరపరిచి ఇంటర్నల్ గా పార్టీలో జరిగేటటువంటి వాటి వల్ల తెలంగాణ యొక్క భవిష్యత్తు ఇబ్బందికరమైన పరిస్థితులకు జరగొద్దనే దాంట్లో కేసీఆర్ గారు చాలా మౌనంగా భరించినటువంటి సందర్భాలున్నాయి. ఇప్పుడు అనివార్యంగా కేసీఆర్ గారి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని వీళ్ళ చేసేటటువంటి ఆగడాలు పెచ్చిమీరిపోయినాయి. దీన్ని ఒకళ్ళ నుంచి ఒకళ్ళ విధంగా ఇప్పుడు ఏదైతే కుట్రలు బయట పెడుతున్నాయో ఇవన్నీ 100% జరిగినవి. ఇలా నేరెళ్ల బాధితుల కాడ నుంచి మొదలు పెడితే కొన్ని అంశాలల్లో పేరు బయటికి రాకుండా చేస్తున్నటువంటి కుట్రల్ని కవితక్క బయట పెడుతుంది. ఇప్పుడే కాదు, టీఆర్ఎస్ పార్టీలో ఉండి ఎవరైతే ఇలాంటి కుట్రలు చేసి రాజకీయపరమైనటువంటి అంశాలలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మెయిన్ నాయకత్వాన్ని కవితక్క లాంటి స్వతంత్రంగా పనిచేసేటటువంటి నాయకుల్ని దెబ్బకొట్టేటటువంటి వాళ్ళ భాగవతాలు చీకటి భాగవతాలు కూడా బయట పెడతాం. టీఆర్ఎస్ పార్టీని ఇప్పటికైనా ప్రక్షాళించాల్సినటువంటి సందర్భం వచ్చింది. ఏళ్ల తరబడి ఉన్నటువంటి కవితక్కని పక్క పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు ఇలా నోటుకొచ్చినట్టు మాట్లాడితే తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళు కానీ తెలంగాణ నేపథ్యం ఉన్న వాళ్ళు కానీ సహించే పరిస్థితి లేదు. ఈ రాజకీయపరమైన కుట్రలు ఇక నుంచి ఖచ్చితంగా కూడా పార్టీ బాగుంటుంది. ఇప్పుడు కవిత చేసినటువంటి ఆరోపణల తర్వాత ఈ కాళేశ్వరం కేసు విషయం ఇంకొక కొత్త దిశగా ఏమైనా ఎంక్వైరీ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఎక్కడ ఆ రోజు మంత్రిగా హరీష్ రావు ఉన్నారు, ఆ రోజు మీటింగ్ హరీష్ రావు పెట్టారు, ఆ రోజు అధికారులు హరీష్ రావే పూర్తిగా ఉన్నారు దీంట్లో బాధ్యతగా.
ఇరిగేషన్ మంత్రిగా ఆయనే ఉన్నారు. కేసీఆర్కి ఏం సంబంధం, హరీష్ రావుకి పూర్తి సంబంధం అని మాట్లాడిన మాట తర్వాత ప్రభుత్వానికి ఒక సవాల్ విసిరారు, దీనిపైన ఎంక్వైరీ చేస్తారా చేయరని చెప్పేసి. ఇంత జరుగుతుంటే కేసీఆర్ ఎందుకు అలర్ట్ చేయలేకపోయారు? సో పూర్తిగా కేసీఆర్ పేరు మీదనే పీసీ ఘోష్ కమిషన్ మొత్తం కూడా విచారణ జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అనే అన్నారు తప్ప హరీష్ రావు పేరు కానీ ఈటల రాజేందర్ పేరు కానీ ప్రత్యేకంగా ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో ఇప్పుడు విచారణ దిశ అడిగేమన్నా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందా సిబిఐలో కానీ, లేదంటే రేపు పొద్దున రాష్ట్ర ప్రభుత్వం సిబిఐని ఇన్వాల్వ్ చేసింది కాబట్టి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది సార్. రేవంత్ రెడ్డి గారికి మరి వాళ్ళకి ఇంటర్నల్ సంబంధాలు కనుక ఉండి మళ్ళా కేసీఆర్ గారే టార్గెట్ గా పెడితే మాత్రం ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే కాళేశ్వరంలో తొందరపాటుగా కంప్లీట్ చేసి తొందరగా పక్క రాష్ట్రాలతోటి ఇబ్బంది జరగకుండా నీళ్ళని తీసుకురావాలన్న ఆలోచనలతోటి అలా హరీష్ రావు గారికి కేసీఆర్ గారు బాధ్యత చెప్పినటువంటి సందర్భం ఉంది. కానీ తొందర అనే క్రమంలో తొందరగా పూర్తి చేయాలనే క్రమంలో అవినీతి ఈ మయంగా 100 కోట్ల రూపాయల అధికారులు దొరకడం అనేది చాలా బాధ్యత రహితంగా అందరికీ ఆలోచింపజేసే విధంగా ఉంది. అప్పుడు బాధ్యతగా ఉన్నటువంటి మంత్రిగా ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇవాళ వీళ్ళు ఏ పీసీ ఘోష్ కమిషన్ ముందర మాట్లాడే క్రమంలో ఒక కేసీఆర్ గారిదే పూర్తి బాధ్యత మాకు సంబంధం లేనట్టుగా ప్రవర్తించే తీరుని ప్రజలు హర్షించే పరిస్థితులు లేరు. ఆయన బాధ్యతాయుతంగా ఒక ముఖ్యమంత్రికి నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని పూర్తి స్థాయిలో తొందరగా పూర్తి చేయాలనే క్రమంలో మంత్రి గారికి పూర్తి బాధ్యతలు ఇచ్చారు. కానీ పీసీ ఘోష్ కమిషన్ లాంటి వాటి దగ్గరికి పోయినప్పుడు మాత్రము కేవలం కేసీఆర్ గారే మా ప్రమేయం ఎటువంటిది లేదు, మాకు సంబంధం లేదని మాట్లాడటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. 100% కూడా రేవంత్ రెడ్డి కనుక నికార్సుగా ముఖ్యమంత్రి గారి కనుక వాళ్ళతో అంతర్గతంగా ఏమీ లేకపోతే కనుక దర్యాప్తు సంస్థని ఖచ్చితంగా కూడా అసలు రాష్ట్ర స్థాయి దర్యాప్తు సంస్థ. అంటే ఇక్కడ ఇంకో పాయింట్ మధు గారు, తన ప్రాణం పోయినా కేసీఆర్ గానీ కేటీఆర్ గానీ హాని జరగాలని కోరుకోను, కుట్రలు జరిగినా కాబట్టి ఇది నా ఆవేదన అని మాట్లాడుతూ జై కేసీఆర్ జై తెలంగాణ అంటున్నారు. అయితే భవిష్యత్ కార్యాచరణ ఖచ్చితంగా ఒక రాజకీయ నాయకురాలు రాజకీయాల్లోనే ఉండాలి తప్ప ఇంట్లో ఉండేటువంటి పరిస్థితి లేదు. రేపు పొద్దున ఏం చేసిన అంటే బీసీ సంఘాలతో మాట్లాడి, సామాజికవేత్తలతో మాట్లాడి, మేధావర్గంతో మాట్లాడి నా కార్యాచరణ ప్రకటిస్తా, ఈవెన్ జాగృతి నాయకులు కార్యకర్తలతో మాట్లాడి కార్యాచరణ ప్రకటిస్తాను అంటే ఖచ్చితంగా ఒక పార్టీ పెడితే గనక ఏ హాని జరగనివ్వను అని మాట ఇచ్చినటువంటి కవిత రేపు పొద్దున రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీని ఎక్కుపెట్టి ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి ఎక్కుపెట్టే ముందుకు అడుగులు పడతాయనుకోవచ్చు కదా? 100% కూడా సార్. రాజకీయ పరంగా ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేసే విధానంగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదని కవిత గారు అన్నారు సార్. దానితో పాటు మేమనేది ఏంటంటే కవితక్క ఒక విజన్ తోటి బీసీలకి 42% కామారెడ్డి డిక్లరేషన్ తో పాటు భవిష్యత్తులో మెజారిటీగా ఉన్నటువంటి భారతదేశ వ్యాప్తంగా మెజారిటీగా ఉన్నటువంటి బలహీన వర్గాలు రాజకీయ ప్రాతినిధ్యం కోసం ఒక రాజకీయ వేదిక అవసరం అయితే 100% కూడా బీసీలకి మెజారిటీగా అవకాశాలు వచ్చే విధంగా రాజకీయ వేదిక చేయడానికి కూడా వెనకడుగు వేయదు సార్. ఎందుకంటే మేము చాలా లోతుగా చాలా మేధావులతోటి చాలా బలహీన వర్గాలకు సంబంధించిన సంఘాలతో పాటు బీసీ రిజర్వేషన్ల కోసం దాదాపు జైలుకి వెళ్లి వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి ఆలోచనల 100% కూడా మెజారిటీగా 70-80% బీసీలకి చట్టసభల్లో అడుగుపెట్టే విధంగా బిల్లుతో పాటు రాజకీయపరమైన అవకాశాలు కల్పించాలనే లోతైనటువంటి ఆలోచన 100% కవితకు ఉన్నది సార్. భవిష్యత్తులో రాజకీయ పరంగా ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీలలో వాళ్ళకి ఆన్ చేయమని అన్నం కానీ రాజకీయ పరమైన కవితకు ఆలోచన విధానం ఎక్కడ ఆగదు సార్. 100% బిల్లు ఇంప్లిమెంట్ చేయడంలో కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లోపాలను కానీ రేపు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసి పక్క పార్టీలో నుంచి వచ్చిన వాళ్ళ వల్ల నష్టపోయినటువంటి వాళ్ళు కానీ బీఆర్ఎస్ పార్టీలు ఈ కోటరీల నష్టపోయి జీవితాన్ని 20 ఏళ్ళు 15 ఏళ్ళు జీవితాన్ని కోల్పోయినటువంటి ఉద్యమకారుల నేపథ్యం ఉన్న కానీ మేధావులను కానీ సామాజిక వేత్తలను కానీ అందరినీ కలుపుకొని 100% కూడా రాజకీయ పరమైన అంశాలలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తుంది సార్. 100% కూడా కవిత కేటీఆర్ ని హరీష్ రావు కాదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కవిత వైపు టర్న్ తీసుకుంటుందని మీరు అనుకుంటున్నారా? అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పటికీ? సింగరేణి విషయంలోనే అట్లాంటి జరగలేదు, సింగరేణి జాగృతుల్లో కూడా అట్లాంటి పరిణామాలు ఎక్కడ జరగలేదు. మరి పొద్దున పార్టీ అనౌన్స్ చేస్తే అక్కడ అసంతృప్తులు మీ దగ్గరకు వస్తారన్నటువంటి గ్యారెంటీ ఉందా? మేము 100% కూడా జరుగుతుందని నమ్మం సార్. ఎందుకంటే ఈ కోటరీల్ని ఛేదించుకొని కేసీఆర్ గారు నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారాన్ని వీళ్ళు ఆ స్పేస్ ని కలిగిస్తారనే నమ్మకం మాకు లేదు సార్. అదే ఉంటే ఇలా కవితక్కకి కన్నతల్లి లాంటి పార్టీ నుంచి సస్పెండ్ చేసి కేసీఆర్ గారి బిడ్డ మీద క్యారెక్టర్ కూడా ఇబ్బందికరంగా మాట్లాడినటువంటి వ్యక్తులు బయట వ్యక్తులు మాట్లాడితే భారతదేశంలో ఉన్న సమాజం మొత్తం కూడా ఒక మహిళను పట్టుకున్నట్టు మాట్లాడటం కరెక్ట్ కాదన్న సందర్భంలో కూడా బీఆర్ఎస్ పార్టీలో ఒక్కరు కూడా స్పందించలేదు సార్. మెయిన్ నాయకత్వం సొంత తోడబుట్టినటువంటి వ్యక్తులు కూడా స్పందించకపోవడం అనేది చాలా బాధాకరం. అంటే తనని ఒక మహిళ కనీసం అనేటటువంటి ఒక ఆడపిల్లని ఇట్లా అంటారు మన ఇంటికి మనిషిని అనే భావం కూడా లేనటువంటి వ్యక్తులు మళ్ళా వెనక్కి తీసుకొచ్చేటటువంటి పరిణామాలు జరుగుతాయని మేము నమ్మాలి సార్. మేము కవితకు ఆలోచన విధానం ఒక్కసారి ముందడిగేసిన తర్వాత వెనక్కి చూసే రకం అయితే కాదు సార్. 100% కూడా బలహీన వర్గాలకు సంబంధించి తెలంగాణలో ఎటువంటి అయితే సామాజిక కోణంలో ఉన్నటువంటి అంశాలపైన రాజకీయ పరమైన అడుగులు వేస్తుందని మేము పూర్తిసారి నమ్ముతున్నాం సార్. ఓకే, మంచిది.
రైట్, థ్యాంక్ యూ మధు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో కవిత అటు ఎమ్మెల్సీ పదవికి బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ చాలా సంచలనమైనటువంటి కామెంట్ చేశారు. హరీష్ రావును, సంతోష్ రావును ఉద్దేశించి మాట్లాడుతూ కేసీఆర్ కు, కేటీఆర్ కు జాగ్రత్తలు చెప్తూ ఆమె పార్టీకి రాజీనామా చేసింది. ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేసింది. తనను కాదనుకున్న పార్టీ తనకు కూడా వద్దనుకుంది. తను ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ పదవి మళ్ళీ తిరిగి పార్టీకి అప్పజెప్పేసింది. మోరోవర్ చాలా కామెంట్స్ చేయడం జరిగింది. 2009లో కేటీఆర్ ఓటమి కోసం 60 లక్షలు పంపించింది ఎవరు? ఈ ఫ్లైట్ జర్నీలో ఏం జరిగింది? రేవంత్ రెడ్డికి, హరీష్ రావుకు మధ్యలో కుదిరినటువంటి డీల్ ఏంటి? ఆ తర్వాతనే కుట్రలు మొదలయ్యాయి. జైలు నుంచి పోయించిన తర్వాత తనకు సఫకేషన్ స్టార్ట్ అయింది. పార్టీలో అదే విధంగా ట్రీట్ చేశారు. 103 రోజుల నుంచి ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నా రామన్ ఎందుకు రెస్పాండ్ కాలే? వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేసీఆర్ గారు అంటే బిజీగా ఉంటారేమో, మరి రామన్న పార్టీ కార్యాలయంలో నిండు తెలంగాణ భవన్ లో మాట్లాడితే ఎందుకు రెస్పాండ్ కాలేదు అని కేటీఆర్ కు ప్రశ్న వదులుతూ హుజరాబాద్ ఉప ఎన్నికలో రేవంత్ రెడ్డి చేతులు ఎత్తేశారు. అది కూడా ఇంటర్నల్ అండర్స్టాండింగ్ తోటే. హరీష్ రావు అక్కడే ఉండి ఈటల గెలుపుకు కీలకమైనటువంటి పాత్ర పోషించారు. హరీష్ రావు అంటూ నక్కజిత్తుల వ్యవహారాలన్నీ ఇన్ని కావు అంటూ కూడా చాలా సంచలన కామెంట్లు చేస్తూ ఈ బుల్లెట్ తనకేమైతే గాయం చేసిందో రేపొద్దున అదే గాయం రామన్నకు చేస్తుంది, కేసీఆర్ చేస్తుంది, పార్టీని హస్తగతం చేసుకునేటువంటి కుట్రలు జరుగుతున్నాయి అంటూ చాలా సంచలనమైనటువంటి కామెంట్స్ చేస్తూ నేరేళ్ల ఘటన పైన కూడా ఒక సంచలనమైనటువంటి అంశాన్ని లేవనెత్తారు. ఇప్పటివరకు కేటీఆర్ఏ అక్కడ అన్ని కర్త కర్మ క్రియ వాళ్ళ పైన దాడి చేయించారు, 3rd డిగ్రీ చేయించి కుటుంబాలకు సంసారాలకు పనికి రాకుండా చేశారు అన్నటువంటి నింద ఏదైతే ఉందో అది కేసు కోర్టులో కూడా నడుస్తుంది. దాని వెనకాల పూర్తిగా సంతోష్ రావు ఉన్నారు. ఆయన ఆధీనంలోనే పోలీసులు పనిచేశారు. ఆయన ఆధీనంలోనే 3rd డిగ్రీ జరిగింది. ఆయన ఆధీనంలోనే అక్కడ కుటుంబాలు మొత్తం కూడా విచ్ఛిన్నం అయిపోయాయి, జీవితానికి కూడా పనికి రాకుండా అయిపోయారు అంటూ చాలా సంచలనమైనటువంటి కామెంట్లు చేస్తూ సంతోష్ చేసినటువంటి పనులతోటి కేటీఆర్ కు చెడ్డ పేరు వచ్చింది, హరీష్ రావు చేసేటువంటి పనులతోటి కేసీఆర్ కు చెడ్డ పేరు వచ్చింది. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అవినీతి జరిగింది. అవినీతి సొమ్ము మొత్తం కూడా ఇద్దరి దగ్గరే ఉంది. మేఘా కృష్ణారెడ్డితో కుమ్మక్కై చేసినటువంటి అవినీతి అంటూ కూడా చాలా సంచలన కామెంట్లు చేశారు. రైట్, ఇక స్వామి ఉన్నారు కవిత నివాసం నుంచి మా కరెస్పాండెంట్. స్వామి, కవిత చాలా సంచలనమైనటువంటి కామెంట్స్ చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ రియాక్షన్ ఎట్లా చూడొచ్చు? ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కవితను డిస్మిస్ చేసింది, పార్టీని సస్పెండ్ చేసింది. పార్టీకి కవిత కూడా సస్పెన్షన్ లేఖ పంపిస్తూ పార్టీకి పదవికి కూడా లేఖ రాయడం, రాజీనామా చేయడం జరిగింది. రియాక్షన్ ఎట్లా ఉండొచ్చు ఈ కామెంట్స్ తర్వాత? అంటే శ్రీకాంత్, ఇప్పుడు కవితను సస్పెండ్ చేసిన తర్వాత కవిత కూడా కొద్దిసేపటి క్రితం స్పందించింది. తాను ఇప్పుడు ప్రస్తుతానికి తనపైన కుట్రలు చేసిన వ్యక్తులు ఇప్పుడు విజయం సాధించవచ్చు, భవిష్యత్తులో కర్మఫలం అనేది ఒకటి ఉంటుంది, వాళ్ళు ఖచ్చితంగా అనుభవిస్తారు. ఇప్పటికైతే తనను బయటికి పంపించిన వాళ్ళు తన సోదరుణ్ణి రానున్న రోజుల్లో కేసీఆర్ను బయటికి పంపించి పార్టీని హస్తగతం చేసుకునే కుట్ర చేస్తున్నారు అనేది కూడా కవిత సంచలనమైన ఆరోపణలు చేశారు. ఇవన్నీ మనం ఇంతకు చూస్తూ ఉన్నాం. కానీ కవిత విషయంలో రానున్న రోజుల్లో పార్టీ ఎలా స్పందిస్తుంది? ఈరోజు మధ్యాహ్నం తర్వాత పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్కు రానున్నారు. తెలంగాణ భవన్లో కీలకమైనటువంటి సింగరేణి సమావేశం ఉంది. ఈ సమావేశంలో కేటీఆర్ ఏమైనా స్పందిస్తారో లేదని చూడాల్సి ఉంది. నిన్ననే కవిత సస్పెండ్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ మహిళా నేతలతో ప్రెస్ మీట్ పెట్టించి కవిత సస్పెన్షన్ని స్వాగతిస్తున్నాము, కవిత చేస్తున్న వ్యాఖ్యల వల్ల లక్షలాది మంది పార్టీ క్యాడర్ ఇబ్బంది పడుతున్నారు, ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పేసి కూడా వారు దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. కవిత కూడా బాధపడుతూ తాను తెలంగాణ జాగృతి సంస్థ ద్వారా టీఆర్ఎస్ పార్టీ హార్డ్వేర్ అయితే తన సాఫ్ట్వేర్గా తన పార్టీ ఆత్మగా పార్టీ బలోపేతం కోసం ప్రతినిత్యం పనిచేశాను. మొన్నటి వరకు కూడా పార్టీ కండువా చేసుకొని ప్రతి కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి ఆమె మాట్లాడే ప్రయత్నం చేశారు. మొత్తం హరీష్ రావును, సంతోష్ రావును టార్గెట్ చేసుకొని ఆమె మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు పూర్తిగా కేసీఆర్ను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆర్థికంగా బలోపేతమై ఇద్దరు కూడా చెరొక టీంలను ఏర్పాటు చేసుకొని 1000 కోట్లు కొల్లగొట్టారు. వారి విషయంలో వాళ్ళు రేవంత్ రెడ్డితో కుముక్కయ్యి తమ వారిపైన కేసులు రాకుండా, వారిపైన కేసులు కాకుండా జాగ్రత్త పడుతున్నారు. కేటీఆర్ పైన కేసులు అవుతున్నాయి, ఒకవైపు కేసీఆర్ పైన కేసులు అవుతున్నాయి, ఒకవైపు నన్ను వేధించారు. ఇప్పుడు వాళ్ళు మాత్రం రేవంత్ రెడ్డితోని సయోధ్య చేసుకొని వాళ్ళంతా కూడా ప్రశాంతంగా ఉన్నారని చెప్పేసి కవిత మాట్లాడుతున్నారు. ఒకవైపు ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో జాగృతితో పాటు అంటకావుతున్నటువంటి క్యాడర్ని ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ తమ వైపు, ఒకవైపు ఇంతకాలం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న క్యాడర్ జాగృతితోనే ఉండేవాళ్ళు, జాగృతితో ఉన్న వాళ్ళ కార్యకర్తలు బీఆర్ఎస్లో పాటు కలివిలిగా ఈ యొక్క సంస్థ అంతకు నడిచేది. కానీ ఇప్పుడు బరిగీసినట్టు రెండు వేరువేరుగా పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కవిత ప్రస్తుతానికి తాను మాత్రం
తన సొంత ఎజెండా అంటూ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏం లేదు, కేవలం ప్రజా ఉద్యమాలు చేస్తూ ముందుకు వెళ్తాను. గతంలో ఏ విధంగా అయితే తెలంగాణ కోసం వివిధ అంశాలతో చేసుకుని పోరాటాలు చేస్తూ ఏ విధంగా ముందుకు వెళ్తానో ఇక ముందు కూడా అలాంటి కార్యక్రమాలు చేస్తేనే ముందుకు వెళ్తానని చెప్పేసి ఆమె స్పష్టంగా చెప్తారు. ఒక పార్టీ పెడుతుందా లేకపోతే ఏం చేస్తుంది, పార్టీ పెట్టాలనుకుంటే పార్టీ జాగృతి కార్యకర్తలతోటి, తెలంగాణ మేధావులతోటి, బీసీ నాయకులతోటి పలు దఫాలుగా చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటాను. అప్పటి వరకు అయితే తొందరపడట్లేదు. ఇప్పటికైతే తన తండ్రి ఆరోగ్యం ముఖ్యము, తన తల్లి ఈ మొత్తం పరిణామాల నేపథ్యం తన తల్లి తనకు దూరం కావడం తనకు అత్యంత బాధించే అంశము. తనకు సంబంధించినటువంటి ఆ విషయంలో కేసీఆర్ పైన కేటీఆర్ పైన కుట్రలు జరుగుతున్నాయి, వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆమె మాట్లాడుతున్నారు. అంటేనే ఇప్పుడు ఆ పార్టీ దీని మీద ఎలా స్పందిస్తుంది? ఇప్పటివరకు అయితే కేసీఆర్ కూతురుగా ఒకవైపు కవిత పైన స్పందించాలంటే పార్టీ క్యాడర్ అంతా కూడా కొంత ఇబ్బంది పడేది. ఎక్కడ మాట్లాడాలన్నా కూడా ఒకవైపు ఆ కేసీఆర్ ఎలా నొచ్చుకుంటాడో అని చెప్పేసి కూడా వాళ్ళు ఇబ్బంది పడేవారు. ఒకవైపు గతంలో జగదీష్ రెడ్డి మాట్లాడినప్పుడు ఆయన అటాక్ చేసింది, స్వామి ఎక్కడ విభేదాలు వచ్చాయి? కవిత ఇంత పెద్ద సంచలన కామెంట్ చేశారు, ఇవి కేటీఆర్ తెలియదా అంటే కేటీఆర్ కు తెలుసు, హరీష్ రావే కేటీఆర్ చేతులు పట్టుకొని బతలాడారు అని చెప్పేసి కవితే చెప్తున్నారు. కేసీఆర్ తెలియకుండా ఉంటుందా? హరీష్ రావు విషయంలో కానీ 6 నెలలు పక్క పెట్టింది కూడా కేసీఆర్, అందుకే పక్కన పెట్టారు, అవినీతి జరిగిందని చెప్పేసి. ఇంత తెలిసినటువంటి కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారు? ఈరోజు బిడ్డ విషయంలో ఎందుకు ఇంత కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? అంటే ఆమె ఒకటే స్పష్టంగా చెప్తుంది, నేను 2018లో నిజామాబాద్ లోక్సభ ఎలక్షన్స్లో ఓడిపోయినప్పటి నుంచి కూడా వీళ్ళ కుట్రలు ఒకవైపు బహిర్గతమయ్యాయి. అప్పటి నుంచి కూడా వీళ్ళు ఇలాంటి కుట్రలు కొనసాగిస్తూనే ఉన్నారు. పలువురు ఎమ్మెల్యేలకు డబ్బులు పంపించారు. రాష్ట్రంలో పరిస్థితి తారుమారైతే తాము కీలకమయ్యి ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి హరీష్ రావు ప్రయత్నం చేశారు, కేటీఆర్ను ఓడించడం కోసం ప్రయత్నం చేశాడు, గజ్వేల్లో కేసీఆర్ను ఓడించడం కోసం ప్రయత్నం చేశారు. ఇలాంటివన్నిటిని కూడా తానే అన్ని రకాలుగా ఒకవైపు జిత్తుల మారిగా మారి తానే రాజకీయాలు తానే చేస్తూ ఉన్నాడు. గతంలో అనేక పార్టీల్లో ఇలాంటి వ్యక్తులు మనం చూసిన దృష్టాంతాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా అదే పని చేస్తూ ఉన్నాడు. ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వస్తూ ఫ్లైట్లో రేవంత్ రెడ్డితో కూర్చొని సయ్యద్ చేసుకున్నాడు. చాలా విషయాలు మాట్లాడుకున్నారు వారిద్దరు కూడా. వాళ్ళిద్దరి మధ్య జరిగిన కుట్రలో భాగంగానే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆయన పైన అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు ప్రభుత్వం ఎలాంటి కేసులు పెట్టట్లేదు, ఇలాంటి 1-2 రోజులు అలౌడ్ చేసి పక్కకు పోతున్నారు. ఆ తర్వాత సంతోష్ విషయంలో కూడా టానిక్ లాంటి ఒకవైపు కంపెనీ విషయంలో కావచ్చు 1-2 రోజులు అలౌడ్ చేసి ఆ తర్వాత కేసులు పక్కకు పోతున్నాయి. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని కావచ్చు, నవీన్ రావును కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆమె కోట్ చేస్తూ ఆరోపణలు చేశారు. కానీ ఒకవైపు తాను తన సోదరునితో పాటు ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తారు. తాను మొదటి నుంచి కూడా పార్టీలో జరుగుతున్న ప్రతి కుట్ర విషయంలో కేసీఆర్ను అలర్ట్ చేశాను, చాలా కుట్రల్ని ఒకవైపు బహిర్గతం చేయలేకపోయాను తప్ప ఇంటర్నల్గా వాటిని సప్రెస్ చేశాను, తాను బయటకు వస్తే పార్టీకి నష్టం అని చెప్పేసి నన్ను ఎక్కడ కూడా ఓపెన్గా మాట్లాడలేదు. తాను తిహార్ జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత తన విషయంలో ఒకవైపు తను ఏ పనులు చేయొద్దని, పార్టీ కార్యక్రమాలు చేయొద్దని చెప్తున్నారని చెప్పేసి బయటకు లీకులు ఇచ్చి తన ఇమేజ్ని డ్యామేజ్ చేయడం కోసం కుట్రపూరితంగా పనిచేశారు. ఇక ఒకవైపు ఆమె ఒక విషయం స్పష్టంగా చెప్పారు శ్రీకాంత్, తాను రాసిన తన తండ్రికి రాసిన లేఖను కొద్దిసేపటి క్రితం ఆమె మీడియాతోని ఈ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత ఒక చిట్ చాట్ చేశారు. ఈ చిట్ చాట్లో చాలా సంచలన విషయాలు కూడా మాట్లాడారు. సంతోష్ రావే తన లేఖను ఒక మీడియా సంస్థకి ఇచ్చి లీక్ చేయించారు. ఆ లీక్ చేయించే ముందుగానే దాన్ని పీసీసీకి సంబంధించినటువంటి ఒకవైపు అధికార ప్రతినిధులకు చేరింది. వాళ్ళు దాన్ని పట్టుకొని గాంధీ భవన్లోనే మాట్లాడారంటే ఆ కుట్ర ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా ఆమె ఒకవైపు నేరుగా సంతోష్ రావు పైన బాణం ఎక్కుపెట్టి చూపిస్తున్నారు. హరీష్ రావు, సంతోష్ రావు మాయలో పడ్డటువంటి కేసీఆర్ ఎందుకు బయటకు రాలేకపోతున్నారు? వారిద్దరు మాయలో కేసీఆర్ పడ్డారు. ప్రస్తుతానికి తనను దూరం పెట్టడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఒకవైపు రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ విషయంలో కేటీఆర్ మరింత జాగ్రత్తగా ఉండాలి. పార్టీని వారు హస్తగతం చేసుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. వారి 2 టీములు కూడా బలంగా పనిచేస్తూ ఉన్నాయి. వాళ్ళు అన్ని రకాలుగా ఆర్థికంగా బలోపేతమైనారు కాబట్టి వారి విషయంలో కేసీఆర్ కొంత చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. కేసీఆర్కి అన్ని విషయాలు తెలిసినప్పటికీ కూడా పార్టీ కోసమే అనే ఒకవైపు వెనుక ముందు ఆడుతున్నట్టు కనబడుతుంది. ఇప్పుడు తనను సస్పెండ్ చేయించడం కోసం కేసీఆర్ పైన వాళ్ళు తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి సక్సెస్ అయ్యారని చెప్పేసి కూడా కవిత మాట్లాడుతున్నారు. శ్రీకాంత్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మళ్ళీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మిమ్మల్ని సంప్రదిస్తాం. సో కవిత చేసిన కామెంట్స్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ రియాక్షన్ ఎట్లా ఉండబోతోంది? పార్టీకి పదవికి కవిత రాజీనామా చేసి చాలా సంచలనమైనటువంటి కామెంట్స్ హరీష్ రావు పైన, సంతోష్ రావు పైన చేస్తూ తన ఓటమికి కారణం తనపైన జరిగినటువంటి కుట్రలకు కేటీఆర్ ఎందుకు రెస్పాండ్ కాలేదు, అన్నకు తండ్రికి జాగ్రత్తలు చెప్తూ ఆమె తన